భారతదేశంలో కరెన్సీ నోట్ల విషయంలో కొత్త మార్పులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణ కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆర్బీఐ ప్రతిపాదన ప్రకారం మొదటి దశల్లో 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ప్లాస్టిక్ నోట్లుగా ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకొస్తారు. ఈ నోట్లు భారతదేశంలో వివిధ వాతావరణ పరిస్థితులు ఎలా పనిచేస్తాయి, వాటి మన్నిక ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలించేందుకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సలహా మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానం వెల్లడించారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే భవిష్యత్తులో ప్లాస్టిక్ నోట్ల వినియోగాన్ని పెంచే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అయితే సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మనుగడలో ఉంటాయని ఆర్బీఐ చెబుతుంది.